బాబు ఎండమా ఎండ మాట్లాడేస్తాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. ఈరోజు మన సీరియల్ షూటింగ్స్లో మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి చీరాలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వచ్చేసాం. అండ్ ఈ టెంపుల్ వైబ్స్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే కనబడుతుంది. పైన గోపురం కానీ ఇక్కడ నుంచి అయితే గోపురం వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నా ఇంట్రో అయితే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నా. అండ్ తర్వాత మన సీరియల్ షూటింగ్ అనేది ఎలా జరుగుతుంది, మీరు గత పాత వీడియోలో అయితే మీరు ఇండోర్ షూట్స్ అనేది ఎలా జరుగుతుందో చూసారు కదా. ఇప్పుడు మన టెంపుల్ సైడ్స్ కానీ అవుట్డోర్స్ కానీ షూటింగ్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఆ షూటింగ్ జరిగే టైంలో పక్కనున్న పబ్లిక్ కానీ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చూస్తారు అనేది మనమైతే ఈరోజు బ్లాగ్ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియో బ్లాగ్ అయితే మొదలు పెడదాం. లెట్స్ గో. అండ్ ఇది వచ్చేసి మన టెంపుల్ బయట, టెంపుల్ ముందు ఇక్కడ చూసుకుంటే షూటింగ్ కూడా అయితే జరుగుతుంది. షూటింగ్ సంబంధించిన మా టీం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రీ. సో లోపలికి వెళ్దాం, టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. టెంపుల్ లోపల చూసుకుంటే మనకి ఎంట్రీలో అయితే ఇలా అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వచ్చేసి మన లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనకి గోడల మీద అయితే మన విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు అన్నీ అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం, ఇక్కడ ఏమేమి అవతారాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మన ఫస్ట్ అవతారం వచ్చేసి మత్స్య అవతారం. అండ్ దాని తర్వాత చూద్దాం. అండ్ టెంపుల్ లోపల అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు పోస్టర్స్ కానీ డిజైన్స్ కానీ. అండ్ ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలనే తాకరాదని ఉంది. అండ్ మన రెండవ అవతారం వచ్చేసి కూర్మ అవతారం. మీరు దేవుణ్ణి దర్శించుకోవాలనుకుంటే ఈ లైన్లలో అయితే వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు. అండ్ మన మూడవ అవతారం వచ్చేసి వరాహ అవతారం. ఈ అవతారం యొక్క స్టోరీ అయితే నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మన అవతారాలతో పాటు ఇక్కడ ఒక విగ్రహం అవుతుంది. దాని పేరు కానీ డీటెయిల్స్ కానీ ఏం రాసలేదు. సో మనం అయితే లైట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన కెమెరా మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మా లైట్ మ్యాన్. ఏం లైట్ మ్యాన్ బాబు ఏం చెప్తున్నాం? నేను ఎప్పచ్చు కదా వీడియో చూస్తున్నా నిన్ను. లైట్ ఆన్ చేస్తున్నావా? ఓకే ఓకే. ఏం తల కట్టగట్టినావు అన్నాడు లైట్ మ్యాన్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి వామన అవతారం. వామన అవతారం స్టోరీ మేబీ కూడా నాకు తెలిసినట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి విగ్రహం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పరశురామ అవతారం, వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఇక్కడ వచ్చేసి రామ అవతారం. ఆ తర్వాత బలరామ అవతారం. అండ్ ఇక్కడ వచ్చేసి మన అసిస్టెంట్ అండ్ వాళ్ళ సార్ కూడా ఉన్నారు. వచ్చేసి కృష్ణ అవతారం. బాబు ఎండ మాట్లాడేస్తాను వాళ్ళ. ఇక్కడ వచ్చేసి మన పాంతలో అదా. అండ్ లాస్ట్ లో మన అప్కమింగ్ కల్కి అవతార్.
వీడు వచ్చేసి ఇందాక చూశారు కదా ఆ సార్ వాళ్ళ అసిస్టెంట్. ఎప్పుడైనా ఆ సార్ని మీట్ అవ్వాలనుకుంటే వీడినే అడగండి. వేరే నీ నెంబర్ చెప్పరా? అది ఇంకా లాస్ట్ 2 నెంబర్స్ అయితే మీ ఇష్టం, ఫోన్లు చేసేస్తారు నీకు. నెంబర్ అయితే చెప్పేసి కదా, ఫోన్లు చేసేది. ఎక్కడే ఉన్నాడు మళ్ళీ క్లారిటీ చెప్పరా? నిజంగా ఫోన్ చేసేస్తారు ఫ్యాన్స్, సీరియల్ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. ఓకే, చిన్ని ఇక్కడైతే మన ఆర్టిస్టులు అయితే కూర్చొని ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ గైస్ ఇక్కడైతే శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి సన్నిధానం ఉంది. సో ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే మనం చూడదగ్గ సన్నివేశం ఒకటి అవుతుంది. సో చూద్దాం. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నేను చూసినప్పుడు నాకైతే కొంచెం చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. సో అదేంటంటే ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. వచ్చేసి ఇక్కడ అందరు చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇవన్నీ ఎప్పటి నుంచో అనేది తెలీదు. చాలామంది అయితే కొబ్బరికాయని ఒక ఎర్రటి గుడ్డలో పెట్టేసి ఇక్కడైతే కట్టేసినారు. ఎందుకంటే మరి ఏమన్నా ఎందుకు కట్టారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే వేయండి. ఎందుకంటే నాకైతే చిన్న డౌట్ ఉంది. నేనైతే వాళ్ళ కోరికలు అనేటివి కోరుకొని పెట్టారని నేను అనుకుంటున్నా. సో ఈరోజు మా షూటింగ్లో ఈ సీన్ జరగబోతుంది. ఏంటి మనం ఎందుకు వెళ్ళాలి? మహేష్ అంటాడు నీకు నోరు మూస్తావా? నామే తెలుస్తారండి. కృష్ణ అంటాడు మిత్ర గుడి తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే పద. నో వే. సారీ చెప్పా లాక్కెళ్తున్నా మిత్ర. ఏమైందా? మా అమ్మ మీ పెద్దమ్మ చెప్ప పగలు కొట్టింది. ఎందుకు కొట్టారు మిత్ర? నెత్తిని పెట్టుకుని నడుస్తూ ఆ సారీ మీద కాలేసింది, అందుకే కొట్టారు. రాజీ అంటారు ఏంటి పొరపాటున చీర మీద కాలు పెట్టే కొట్టేస్తారా మిత్ర? కొట్టగా ముద్దు పెట్టుకుంటారా? అసలు ఈ శారీ రేటు దీని వాల్యూ ఏంటి? అరే మంచిగా మా వెన్ను రావాలి. చెప్పు.